హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఇప్పటికే సుమారు 200 కోట్ల మేర బకాయిలు ఉండగా వారి వేతనాలకు అనుగుణంగా 2.5% నుంచి 5.5% వరకు డిఏలను చెల్లించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించకపోవడం నిరాశ కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వానికి 2 డిఏల బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం మరో డిఏను జనవరి డిఏను ప్రకటిస్తే మొత్తం 3 డిఏలు పెండింగ్లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు, ఉద్యోగుల సరెండర్ లీవ్లను కూడా కూటమి ప్రభుత్వము పట్టించుకోవటం లేదు. మరి రెండవ సరెండర్ లీవ్ ఇవ్వాల్సినప్పటికీ బడ్జెట్లో దీని గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది. మొత్తం 180 నుంచి 200 కోట్ల మేర సరెండర్ లీవ్ల బకాయిలు ఉండగా ప్రతి ఉద్యోగి దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఏపీజీఎల్ఐ ఆధ్వర్యంలో లోన్లు, క్లెయిమ్లు పేరుకుపోయిన వీటన్నిటిని విడుదల చేయడంపై ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు 300 రోజుల సంపాదిత సెలవులపై కూడా ప్రభుత్వం ఇంకా మొగ్గు చూపకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూ ఉండగా గత 8 నుంచి 9 నెలల కాలంలో రిటైర్ అయిన సుమారు 800 మంది ఉద్యోగులు గ్రాట్యుటీ మరియు సంపాదిత సెలవులకు సంబంధించిన పరిష్కారాన్ని ఇంకా చూడలేకపోతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించిన ఉద్యోగులకు 50 కోట్ల మేర బకాయిలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క జిల్లా స్థాయిలోనే 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉండగా సంబంధిత ఫైళ్లను ప్రాసెస్ చేయకపోవడం ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,000 మంది టీచర్లు, మరొక 35,000 మంది పెన్షనర్లు, అలాగే వివిధ ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే 15,000 మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి భరోసా కల్పించకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నిర్లక్ష్య ధోరణి ఉద్యోగుల న్యాయమైన హక్కుల భంగం కలిగిస్తుందని, వెంటనే ప్రభుత్వానికి తమ బాధ్యతలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉండగా పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు అనేక సంవత్సరాలుగా సిఎఫ్ఎంఎస్లోనే పెండింగ్లో ఉన్నాయి. అవి చెల్లించాలి. కనీసం పోలీసు ఉద్యోగులకు అయినా సరెండర్ లీవ్లైనా దసరా పండుగకు చెల్లిస్తామని హామీ ఇచ్చి చెల్లించలేదు. ఇక ఉద్యోగులకు వారి కుటుంబాలు తక్షణమే అవసరం కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించేలాగా చర్యలు అయితే తీసుకోవాలి. ఉద్యోగులకు 1వ తేదీన జీతం, పెన్షన్ చెల్లిస్తూ ఉద్యోగుల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి బొప్పరాజు పలిశెట్టి ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారనమాట. సో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పలు సందర్భాల్లో అయితే ప్రభుత్వాన్ని కోరారు. సో జీతాలు ఎలాగైతే 1వ తేదీన చెల్లిస్తున్నారో అదేవిధంగా పెండింగ్ బకాయిలను కూడా త్వరితగతిన చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుతున్న నేపథ్యంలో బడ్జెట్లో దీనిపై ప్రస్తావన రాకపోయినా సో మళ్ళీ వీటిపైన ఎలాగోలాగా చెల్లించాలని అయితే చూస్తున్నారు. రీసెంట్గా పెన్షనర్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్స్ బిల్స్ అయితే జమ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోగలరు. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.